చందమామ కథ నిజమైన మాట. అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో వీరబల్ విదూషకుడుగాను ఆంతరంగికుడుగాను ఉండేవాడు. తాన్సేను సంగీత విద్వాంసుడు. తాన్సేన్ పాట వినటానికి దేశదేశాల నుండి ప్రముఖులు వచ్చేవారు. ఈ ప్రజ్ఞకు తాన్సేను అతిశయపడలేదు. కానీ తక్కిన ముసల్మానులకు తాన్సేనుకు సమానుడు లేడని గర్వం పట్టుకున్నది. అంతేకాదు, చక్రవర్తికి అభిమానుడైన వీరబల్ను తప్పించి ఆ స్థానంలో తాన్సేన్ను నియమించడం తగునని సూచనలు చేస్తూ వచ్చారు. ఈ మాటలను గ్రహించిన చక్రవర్తి ఈ ప్రస్తావన సహించలేక, మీరేమైనా చెప్పండి, వీరబలుడంతటి వాడు జన్మజన్మేపి మరొకడు కానీరడు అని జవాబు చెప్పాడు. అప్పటికేమీ అనలేక ముసల్మానులు కొన్నాళ్ల తర్వాత ఒకనాడు సభ ఏర్పాటు చేశారు. చక్రవర్తిని కూడా ఆహ్వానించారు. ఆనాడు చాలా వేడిగా ఉక్కగా ఉన్నది. ప్రమిదలలో చమురు వత్తి వేసి ఊరకున్నారు గాని చీకటి పడినా ముసల్మానులు వెలిగించలేదు. తాన్సేను దీపకరాగం పాడేసరికి దీపాలన్నీ వాటంతటవే వెలిగినాయి. మేఘమల్హార్ రాగం పాడాడు. వెంటనే ఉక్కపోయి వర్షం కురిసింది. ఇందుకు చక్రవర్తి వింతపడటం చూసి ఒక ముసల్మాను వృద్ధుడు, ప్రభు, ఇప్పుడు బోధపడిందా? వీరబలుడికి ఇటువంటి ప్రజ్ఞలెక్కడివి? అందుకనే మంత్రి పదవికి తాన్సేను తగినవాడని లోకం ఘోషిస్తున్నది అని చాకచక్యంతో మనవి చేశాడు. అప్పుడు అక్బరు, తాన్సేన్ గొప్ప విద్వాంసుడే కావచ్చు, కానీ వీరబలుణ్ణి పోలడు. కావాలంటే ప్రత్యక్షంగా రుజువు చేస్తాను అని ఖచ్చితంగా చెప్పాడు. మరి కొద్ది రోజుల్లోనే అక్బరు చక్రవర్తి ఆవాదేశపు రాజుకు జాబ్ ఒకటి వ్రాశాడు. ఆ ఉత్తరానికి ముద్రలు వేసి వీరబలుణ్ణి తాన్సేన్ని పిలిచి, మీరీ లేఖ పట్టుకొని ఆవారాజు వద్దకు పోవాలి. చాలా అవసరమైన పని. ఈ పని మీరిద్దరు తప్ప మరెవరూ నిర్వహించలేరు అని చెప్పి జాబిచ్చాడు. వారు బయలుదేరారు. తాన్సేను మనసులో ఇదేదో ముఖ్యమైన కార్యమే ఉంటుంది, ఆ రాజుకు నా సంగీతం వినిపించి బహుమతి పొందుతాను అనుకుని సంతోషించాడు. కానీ వీరబల్ మటుకు ఇందులో ఏదో రహస్యం ఉండకపోదు అని 1000 విధాలా ఆలోచించసాగాడు. చివరికి ఎలాగైతేనేం మహారణ్యాలు దాటుకుపోయి కొన్నాళ్లకు వారు బర్మా చేరుకొని ఆవారాజు దర్శనం చేసుకున్నారు. జాబు చదువుకున్నాడు రాజు. అందులో ఇలా ఉంది: నా సేవకులిద్దరూ మీ దర్శనానికి ఈ లేఖ పట్టుకు వస్తారు. ఒక రహస్యాపరాధం చేయటం చేత వీరిని దండింపవలసి వచ్చింది. గోప్యంగా జరపవలసిన కార్యం కనుక ఇక్కడ ఆ పని చేయ వీల్లేక మీ వద్దకు పంపినాను. మీరు మరణదండన విధించవలసింది అని ఉంది. రాజు జాబు చదువుకొని మంత్రికిచ్చాడు. అతడు ఇందులో ఏదో రహస్యం ఉందని గ్రహించి, రాజా, వీరిని ఒక వారం రోజులు చెరలో పెట్టి తర్వాత యుక్తమైన దండన విధించుదాము అని సలహా చెప్పాడు. ఆ ప్రకారం వారి చేతులకు బేడీలు తగిలించి కారాగృహానికి తీసుకుపోయారు. తాన్సేనుకు మతిపోయినట్టయింది. వీరబలుడికేసి దీనంగా, ఏమిటి ఉపాయం అన్నట్టుగా చూశాడు. అప్పుడు వీరబలుడు అతని చెవిలో ఏదో ఊదాడు. లోన కుమిలిపోతున్న తాన్సేన్ పైకి ధైర్యంగానే కనబడజొచ్చాడు. గడువు వారం రోజులు ముగిసింది. తలారులు వచ్చి వీరిని వధ్యస్థానానికి తీసుకుపోయారు. అక్కడ వీరబలు తాన్సేను నన్ను ముందు చంపు అంటే నన్ను ముందు చంపు అని పోరాడసాగారు. తలారులు రాజు వద్దకు పోయి, వీరిద్దరూ పిచ్చివాళ్ళు ప్రభు అని మనవి చేశారు. అప్పుడు రాజు వారిని పిలిపించి, ఎందుకిలా వాదులాడుతున్నారు అని అడిగాడు. రాజా, చెబితే మాకు చాలా నష్టం కలుగుతుంది, అందుచేత చెప్పదలచలేదు అన్నాడు వీరబల్. నిజం చెప్పకుంటే యావజ్జీవ ఖైదు వేయిస్తా అన్నాడు రాజు. ఇక తప్పదన్నట్టుగా వీరబల్ ఇలా ప్రారంభించాడు. రాజా, చాలా కాలం నుంచి ఆవారాజ్యం కలుపుకోవాలని మా రాజు ఉద్దేశం. కానీ తమరు బలశాలులని బెదిరిపోతున్నాడు. ఒకనాడు ఒక జ్యోతిశాస్త్రవేత్త వచ్చి, రాజా, ఎందుకు విచారిస్తావు? నీ రాజ్యంలో ఇద్దరిని ఆవారాజు వద్దకు ఏదో మిషపైన పంపించు. వారిని రాజు కనుక చంపెనా మొదట చచ్చినవాడా దేశానికి రాజు అవుతాడు, తర్వాత మరణించినవాడు మంత్రి అవుతాడు. అప్పుడు వారు నీకు సామంతులుగా ఉంటారు. ఈ విధంగా నీకు ఆ రాజ్యం దక్కాలి గాని యుద్ధం చేసి గెలవడం నీ తరం కాదు అని చెప్పాడు. ఈ కారణం చేత మమ్మల్ని ఇద్దరిని పంపించాడు. ఈ సంగతి వెల్లడించినందుకు మా రాజు మమ్మల్ని చంపే తీరుతాడు. కనుక అక్కడికి పోకుండా మమ్మల్ని తమరే చంపించి పుణ్యం కట్టుకోండి ప్రభు అన్నాడు వీరబల్. అప్పుడు రాజు మంత్రికేసి చూశాడు. మంత్రి రహస్యంగా ఇలా చెప్పాడు. రాజా,
వీరి పరస్పర కలహం వల్ల మనకు అసలు రహస్యం అంతా తెలిసిపోయింది. వీరిని చంపితిమా మన రాజ్యం మనకు దక్కదు, కనుక వచ్చిన దారినే వీరిని పంపివేయటం మంచిది. మంత్రి మాటలను నమ్మిన రాజు వీరబలుడితో, అబ్బాయి, మిమ్మల్ని చంపమని మీ రాజు జాబు వ్రాసి పంపాడు. ఆజ్ఞ నెరవేర్చటానికి మేమేం వారి సేవకులం కాదు. నిర్దోషులను చంపిన పాపం మాకు వద్దు. వీరిని మీరే చంపుకోండి అని మేము చెప్పినట్టు మీ రాజుతో చెప్పండి, పోండి అన్నాడు. ఇందుకు వీరబల్, మహారాజా, ఇది తమకు న్యాయం కాదు. నేను మొదటే చెప్పానుగా, మా రహస్యం వెల్లడిస్తే మాకు హాని వస్తుందని. అనుకున్నట్లే అయింది అన్నాడు దీనంగా. అదంతా మాకు తెలియదు. తెలిసి విషం ఎవరు తింటారు? పోండి పోండి, లేకుంటే బయటికి తరిమించేస్తా అని బెదిరించాడు రాజు. భయం నటిస్తూ వీరబల్ సెలవు సెలవు అని తాన్సేన్ను వెంటబెట్టుకుని బయటపడి మళ్ళీ ఢిల్లీ నగరం చేరుకున్నాడు. తాన్సేను అక్బరును చూసి, ప్రభు, వీరబలుడే లేకుంటే నేను తమ దర్శనం చేసుకోగలిగేవాన్నే కాదు. అతని బుద్ధి కుశలత మా ఇద్దరినీ రక్షించింది అంటూ జరిగిన వృత్తాంతమంతా విన్నవించాడు. అప్పుడు చక్రవర్తి ఇదివరకు ఎదురు తిరిగిన ముసల్మానులందరినీ పిలిపించి వీరబలుని బుద్ధి విశేషం పరీక్షించటానికి తను పన్నిన పన్నుగడ, వీరబల్ బుద్ధి చాతుర్యం వారికి వివరించి చెప్పాడు. అప్పుడు ముసల్మానులందరికీ అక్బరు చక్రవర్తి చెప్పినది నిజమైన మాట అని నమ్మకం కలిగింది. ఆ విధంగా ముసల్మానులందరికీ వీరబల్ పైన గల అసూయ పోయి ఎంతో గౌరవభావం ఏర్పడింది. కథ సమాప్తం.